హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని అమరావతికి పెట్టుబడులు వెళ్తాయనే ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాగానే రియల్ ఎస్టేట్ అమరావతికి వెళ్తుందనేది ప్రచారం మాత్రమేనని అన్నారు. ఇటీవల వరదల వల్ల అక్కడ పెట్టుబడులు పెట్టేవారికి భయం పట్టుకుందని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరుకే ఇన్వెస్టర్లు వస్తున్నారని తెలిపారు. హైడ్రాపై మొదట్లో తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు ప్రజలకు నిజం తెలిసిందని వ్యాఖ్యానించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తాను జనసేనలో చేరుతానంటూ జరుగుతున్న ప్రచారంపై నటుడు మంచు మనోజ్ స్పందించారు. ప్రస్తుతానికి ఈ విషయంపై ఏమీ మాట్లాడలేనని చెప్పారు. తన భార్య భూమా మౌనికతో కలిసి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు వచ్చిన సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఈరోజు మా అత్తగారు జయంతి, అందుకోసం ఫస్ట్ టైం మా కూతురు దేవసేన శోభని ఈరోజు ఆళ్లగడ్డకి తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు తీసుకురాలేదు పుట్టాక. సో ఎప్పటి నుంచో ఈరోజు జయంతికి తీసుకెళ్తామని వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆ రోజు వచ్చింది. అండ్ ఈరోజు మేము ఫ్యామిలీతో పాటు, మా కజిన్స్తో పాటు, ఫ్రెండ్స్తో పాటు ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అండ్ ఊర్లో ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమగా ఆహ్వానించి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్క జనాలకి, భూమా కుటుంబానికి, క్యాడర్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని చోట్ల నుంచి వచ్చిన, రాయలసీమ నుంచి ప్రతి చోట్ల నుంచి వచ్చిన నా ఫ్యాన్స్కి, నా వెల్ విషర్స్కి, నా బ్రదర్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. అది వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.